హెల్త్ బాగుండాలంటే ఇప్పుడు మనం ఏమేమి ఫాలో అవ్వాలి? అంటే బుక్స్ చదివినా ఏం గుర్తుపెట్టుకోవాలి మామూలుగా? అంటే బుక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న చదువుతారనుకో. ఇప్పుడు నాకంటే అప్పుడు చదివేవాళ్ళు, ఇప్పుడు చదువుకోవచ్చు, చదువుకుంటే మంచిది. మీరు గూగుల్లో చూసినా, హ్మ్. లేకపోతే మీడియాలో ఎవరు చెప్పినా హ్మ్. సింపుల్ కాకుండా ఒక 10 పాయింట్లు గుర్తు సరిపోద్ది. హ్మ్. ఇప్పుడు క్యాలరీలు, హ్మ్. మనం తినే ఆహారంలో ఏ పదార్థాలు ఎన్ని క్యాలరీలు ఉంటాయి. హ్మ్. రైస్ ఐటమ్స్ ఉన్నాయి, జొన్నలు కానీ, కొర్రలు కానీ, హ్మ్. లేకపోతే బియ్యం కానీ, గోధుమలు కానీ, ఏ అయినా కానీ 400 గ్రాములు తీసుకుంటే ఏంటంటే 350 క్యాలరీలు. హ్మ్. హ్మ్. పప్పులు ఉన్నాయి, మళ్ళీ అవి కూడా క్యాలరీలు వచ్చేయందంటే 350, 10 గ్రాములు, 10 అటు ఇటు. నట్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ఒక 600 క్యాలరీలు. ఇవన్నీ 100 గ్రాములకి అనమాట. ఇప్పుడు ఆకుకూరలు వచ్చి ఒక 50 క్యాలరీస్, ఒక 60-20 అటు ఇటు. కాయగూరలు అంతే సింపుల్. దాంట్లో ఏంటంటే ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్వీట్ ఫ్రూట్స్ ఉంటాయి, వాటిలో ఒక దగ్గరగా ఒక 100 క్యాలరీస్ అట్లుంటాయి. అందువల్ల దాంట్లో ఒక అరటిపండు ఒకటి ఎక్కువ, 150 క్యాలరీస్ ఉంటాయి. ఇవన్నీ 100 గ్రాములు లెక్క వేసుకుంటాయి. ఇంకోటి నాన్ వెజ్లో 150 క్యాలరీస్ ఉంటాయి. ఇట్లా ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఏదో సింపులే కదా. ఇక నెక్స్ట్ పోతే ఏంటంటే మనం వాడే ఆయిల్, వంటలో వాడుతాం ఆయిల్, అవి దగ్గర 800-900 క్యాలరీస్ ఉంటాయి. ఇక ఏంటంటే వాటిని మనం వండే పద్ధతి, దాంట్లో మనం పోసుకునే ఆయిల్, దాన్ని బట్టి క్యాలరీలు పెరుగుతూ ఉంటాయి. అవి మనం చదువుకున్నప్పుడు బుక్స్లో చూసుకుంటే ఏంటంటే ఏ ఆహారాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి తెలిసిపోద్ది. ఏదైనా ఫార్ములా 1, 2, 3 ఫార్ములా. ఒకటేంటి బ్యాలెన్స్గా ఉండేవి, ఇంకోటి ఎక్కువ ఉండేవి, ఇంకోటి తక్కువ ఉండేవి. ఇది బల్లే 2, 1, 2, 3లో 2 ఫార్ములా. అంటే బ్యాలెన్స్గా ఉండేవి తెలుసుకొని తినడం. అవి ఒకళ్ళు తినాలనుకున్న ఇష్టపడి ఎంత తినాలో తెలుసుకోవడం. క్యాలరీలు ఎక్కువ ఉంటాయి, అవి మనం ఎంత తినాలా, తక్కువ ఉండేవి మనం ఎంత తినొచ్చు, బ్యాలెన్స్ ఉండేవి ఎప్పుడు తినొచ్చు, ఎప్పుడు కరెక్ట్గా తింటూ ఉండాలన్నమాట. ఒకటి గూగుల్లో కూడా పెద్దగా అన్నీ మనం ఏదన్నా ఏంటంటే మీడియాలో బిట్లుగా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే మనం చదువుకుంటూ ఉండేటప్పుడు మన బ్రెయిన్కి వచ్చేస్తాయి. చదువుకునే పిల్లకాయల గురించి చెప్తున్నప్పుడు బేగా లేని పిల్లకాయలు ఇవన్నీ చదువుకుంటే ఏదో ఒక 6 నెలలు చదివితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మైండ్లోకి. ఇక దాన్ని లైఫ్ లాంగ్ చదవాల్సిన అవసరం ఉండదు కదా. ఒకటి ఏంటంటే ఆహారం మీద శ్రద్ధ చూపించుకుంటే ఎన్ని లిస్టులు ఏం పడలే. ఇప్పుడు నేను చెప్పింది సింపుల్గా ఇది తెలుసుకో చాలు. మనకి ఎన్ని క్యాలరీలు కావాలి, మనం ఏం పని చేస్తున్నాం, రోజు పొద్దుస్తాం కూర్చొని ఉంటే ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి, పరిగిస్తే ఎన్ని క్యాలరీలు అవుతాయి, ఒక గంట పరిగిస్తే, నడిస్తే ఏమవుతాయి, ఊళ్ళోంచి పని చేస్తే ఎన్ని క్యాలరీలు వస్తాయి, ఏం చదువుకుంటే మన మైండ్లోకి వచ్చేస్తాయి. కాబట్టి దాన్ని బట్టి ఏంటంటే మనమే ఫాలో అవచ్చు. మన బ్రెయిన్లో ఒకసారి వెళ్ళిపోయింది ఏంటంటే మన బ్రెయిన్నే మనల్ని మనకు ముందుకు నెడుతూ ఉంటుంది హెల్త్ని. ఇప్పుడు ఫంక్షన్ పోయినాము, తిన్నాము, ఒరే నువ్వు ఇంత తినేసేవరా క్యాలరీలు, పొద్దున ఇది తినబాక మన బ్రెయిన్ మనకే చెప్తాం. అంటే మేమంతా ఉన్నాం కదా, అలాగే డైలీ చేస్తూ ఉన్నాం కదా. కరెక్ట్ ఎవడు కాడికి పోయి డైట్ చేయలేదు కదా. ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, వచ్చినప్పుడు ప్రకృతి నుంచి వచ్చేవి మనం ఏం ఆపలేము. మనం కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్కి జాగ్రత్తగా ఉండాలి, అవి డేంజర్ ఎక్కువ. ఇలాంటివన్నీ తెలిసినప్పుడు ఏంటంటే అలాంటి కొంత బయట ఆల్కహాల్ తాగేవాళ్ళు, ఇది తాగేవాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే మనం ఏ ఆహారం తినాలి, అన్న తినాలి, హ్మ్. అంత ఏంటంటే చదువుకోండి, ఆహారాన్ని గురించి తెలుసుకుంటే ఈ డైట్లు వీట్లు ఇవన్నీ హ్మ్. ఆరోగ్యం కొంత ఖర్చు మన చేతిలో ఉంటుంది. హ్మ్. ఓకే, హ్మ్. వెబ్సైట్లో కొన్ని జరుగుతుంది. హ్మ్. ట్రీట్మెంట్లే కాదు, మీడియాలో ట్రీట్మెంట్లు జరుగుతుంది. హ్మ్.